అంటే ఇప్పుడు రావాల్సిన మళ్ళీ ఇప్పుడు మీరు కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం, కర్ణాటక హిమాచల్ ప్రదేశ్ లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నాయి. వాటన్నిటికంటే మీరు ముందు కంప్లీట్ చేశారు, టేబుల్ చేశారు. బట్ స్టిల్ ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఏమంటారంటే ఆఫ్ ది రికార్డులు ఇందుకే మోడీ కులగన్న చేయంది, పంచాయతీలన్నీ వస్తాయి, ఏం క్రెడిట్ ఏం రాదు ఎవరికి, అందుకనే చేయ అని చెప్పారు. ఇది రాష్ట్ర స్థాయి. ఇంకోటి వాళ్ళు అంటారు జాతీయ స్థాయిలో సాధ్యం కాదు, రాష్ట్ర స్థాయిలోనే జరగాలి. జాతీయ స్థాయిలో చేస్తే ఎందుకు రాజీవ్ గాంధీ చేయలేదు, ఇందిరాగాంధీ చేయలేదు, వాళ్ళు ఉన్నారు కదా, మన్మోహన్ సింగ్ ఆయనలో చేయలేదు, మమ్మల్ని మాత్రం ఇప్పుడు చేయమని ఎందుకు అడుగుతున్నారు అంటారు. ఎవరు అట్లా అనట్లేదు. ఇప్పుడు అప్పటి పరిస్థితులు వేరు. ఆనాడు డిమాండ్స్ ఈ కులాల నుంచి, ఈ వర్గాల నుంచి వచ్చిన డిమాండ్స్ తక్కువ. ఇవాళ ప్రజల్లో అవేర్నెస్ పెరిగింది. ముఖ్యంగా బీసీలో ఎడ్యుకేషన్ పెరిగింది. ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో మేము ఇంత పర్సెంటేజ్ ఉన్నాము, మా వాటా, మా హక్కులు మాకు కావాలని అడుగుతున్నటువంటి గొంతులు పెరిగినాయి. ఇవన్నీ అర్థం చేసుకుని రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర ఊరికి కాలినడక నడవలేదు. భారత్ జోడో యాత్ర సందర్భంలో వాడు ఈ దేశాన్ని చదవగలిగినాడు, విభిన్న మార్గాల్లో దేశాన్ని చదవగలిగినాడు, దేశంలో ఉన్న ప్రజలతో మమేకం కలిగినాడు. దేశం తిరుగుతూ అక్కడక్కడ ప్రాంతాల వారిగా ప్రజలు ఇచ్చిన ఫిర్యాదులు గాని, ప్రజలు వెలుబుచ్చిన విషయాలు గాని, వారు ఇచ్చినటువంటి సందేశాలు గాని, వారి వద్ద నుంచి వచ్చిన ఆక్రందనలు, ఆక్రోశాలు గాని వినగలిగినాడు. సో దేశాన్ని సమూలంగా చదవగలిగినాడు కాబట్టి వారికి అర్థమైంది ఈ దేశంలో అణగారు వర్గాల వారికి దక్కాల్సిన ఫలాలు, ప్రభుత్వ ఫలాలు దక్కట్లేదు. అందుకే ఈ నినాదం ఆయన చేతబూడినాడు. ఇది ఒక రకంగా బీసీలకు అదృష్టం. వారు ఈ నినాదాన్ని అంత ధైర్యంగా ముందుకు తీసుకెళ్ళడం అనేది. దానివల్ల ఇవాళ మేము రేవంత్ రెడ్డి గారు కానీ, మేము గారు ఈ రాష్ట్రంలో కుల సర్వే చేయగలిగినాం. అందుకే ఈ క్రెడిట్ అంతా కూడా రాహుల్ గాంధీ గారికి, రేవంత్ రెడ్డి గారికి, కష్టపడ్డ బట్టి గారికి పోతుంది. పిసిసి ప్రెసిడెంట్ కూడా మీకు కూడా వస్తుంది. మేము బీసీలో మేము ఎట్లా ఆ దశగా ప్రయత్నం చేశాం. కానీ క్రెడిట్ కంటే నాకు ఎక్కువ బ్లేమ్ వచ్చినట్టు కనబడుతుంది. క్రెడిట్ కంటే ఏముండదు, క్షణికంగా ఎవరో మాట్లాడినంత మాత్రాన నిజమైనటువంటి 99% బీసీలు సంతోషంగా ఉన్నారు. మేము చాలా మందితో అక్రాస్ గా మాట్లాడుతా ఉన్నాం. కానీ మరి మీరు తీర్మానం మళ్ళీ కన్విన్స్ చేయొచ్చు కదా, పిలిపించి మాట్లాడొచ్చు కదా, సర్వే కూడా ఇవ్వాల్సిన అంశాలను ఇచ్చాము. ఇప్పుడు నేను తీర్మానం మల్లన్న గాని ఇంకెవరు గాని మీరు ఏదైతే మాట్లాడుతా ఉన్నారో, ఏ ఆధారంగా మాట్లాడుతున్నారో ఆధారాలతో వస్తే మనం జవాబు చెప్పగలుగుతాం. ఇప్పుడు మేము ఏ రకంగా మాట్లాడగలుగుతున్నాం? ఇవాళ శాస్త్రబద్ధ సర్వే జరిగింది. ఇది అఫీషియల్ డాక్యుమెంట్. ప్రతి ఇంటి యజమాని సెల్ఫ్ డిక్లేర్ చేసిన డాక్యుమెంట్. లెక్కల వారిగా పగడ్బందీగా వచ్చినట్టు సమాచారం బేరేజ్ చేసుకుని మాట్లాడుతూ ఉన్నాం మేము. మీరు ఇలా విమర్శించేవారు, అది బీఆర్ఎస్ వారు కావచ్చు, బీజేపీ వారు కావచ్చు, ఏ ఆధారంగా విమర్శిస్తా ఉన్నారు? మీ దగ్గర ఆధారం ఏమిటి? ఇప్పుడు తీర్మానం వలన గానీ బీసీ సంఘాలు గానీ వచ్చి పలానా మండలంలో పలానా బూత్ లో మాకు లెక్క చూపించండి, మీరు చూపిస్తారా? డెఫినెట్ గా రమ్మనండి. రేవంత్ రెడ్డి గారు ఛాలెంజ్ చేశారు కదా, వాళ్ళకి కావాల్సింది ఏదైనా ఇప్పుడు సర్వేలో వచ్చి పలానా చోట తప్పు జరిగింది, పలానా చోట మిస్ అయింది అంటే డెఫినెట్ గా దాన్ని రివ్యూ చేయడానికి సిద్ధంగా ఉన్నాము. ఇది ప్రజల ప్రభుత్వము. కేసీఆర్ లాగా భేషజాలకు, పట్టుదలకి, మొండితనానికి పోయే ప్రభుత్వం కాదు ఇది. సో మరి మీరు మాట్లాడొచ్చు కదా, ఎందుకంటే ఫస్ట్ స్టార్ట్ మీ పార్టీ నుంచే, బయట వాళ్ళకంటే ఎక్కువ. బీఆర్ఎస్ ఇప్పుడు హరీష్ రావు నేను ఇంటర్వ్యూ చేసినప్పుడు హరీష్ రావు ఏంటారంటే మేం కాదు కదా స్టార్ట్ చేసింది, తీర్మానం మల్లన్న వాళ్ళ పార్టీ ఎమ్మెల్సీ కదా స్టార్ట్ చేసింది అంటారు. తీర్మానం మల్లన్న స్టార్ట్ చేసినా, మిగతా కుల సంఘాలు స్టార్ట్ చేసినా, అదే కుల సంఘాలు మేము పిలిచి మాట్లాడినప్పుడు వారి నుంచి వచ్చినటువంటి కొత్త సలహాలు, సూచనల మేరకు మళ్ళీ మేము 3.1% మిగిలిన దానికి మళ్ళీ నమోదు చేసుకునే కార్యక్రమాలు ఇచ్చాం. బీసీ సంఘాలు కొంతమంది తెలియక మాట్లాడినా వారు కూడా మేము చెప్పే సమాధానం బట్టి కన్విన్స్ అయినారు. ఇవాళ దేశంలో ఇప్పుడు ఎడారిలో ఉన్నప్పుడు ఒక చెంబు నీళ్లు దొరికితే దాన్ని తాగుదామా, దాన్ని పారేసి ఇంకేదైనా గోల చేస్తామా? ఇవాళ స్వతంత్ర భారతదేశంలో మొదటిసారి ఈ అవకాశం కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. ఇది ఎవరు కూడా కాదంటం లేదు. ఈ బహత్తరమైన సదావకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోవాల్సిందిగా నేను బీసీలకు విజ్ఞప్తి చేస్తాను. కానీ ఒకటి బీఆర్ఎస్ గానీ బీజేపీ క్వశ్చన్ ఏం చేస్తారంటే, కాంగ్రెస్ 60 ఒక్క బీసీ ముఖ్యమంత్రి కూడా తెలంగాణలో చేయలేదు, చాలా సార్లు అవకాశం వచ్చినా అని వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు. ముందు జరిగే అవకాశం ఉందా? లేదు, ఆనాడు అంజయ్ ముఖ్యమంత్రి చేసింది ఎవరు? ఆ రోజు సంజీవ్ గారు ముఖ్యమంత్రి. బట్ అంజయ్ బీసీ కాదు కదా, దామోదర సంజీవ్ గారు స్వతహాగా రెడ్డి కదా చెప్పుకోనున్నాడు, దామోదర సంజయ్ గారు ఎస్టీ అని చెప్పుకోనున్నాడు. సరే, ఆనాటిన పరిస్థితిలో ఎక్కువ రోజులు పరిపాలన చేయకపోవచ్చు, కానీ అవకాశం ఇచ్చింది మాత్రం కాంగ్రెస్ కదా. బట్ బీసీలకు అలాగా ఈ రాష్ట్రంలో దాదాపు 10 నుంచి 12 మందిలకి పీసీసీలో ఈ అవకాశం వచ్చింది. బీసీలకి నేను మొదటి వాడిని కాదు. ఇది టీఆర్ఎస్ లో సాధ్యపడుతుందా? ముఖ్యమంత్రి చేయట్లేదు, అదే కదా బాధ.